విజయవాడలో ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారని మండిపడ్డారు. కోట్లు విలువ చేసే ఆర్టీసీ ఆస్తులపై సర్కార్ కన్నుపడిందన్నారు. విజయవాడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను గుర్తించి ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం కాకుండా పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ యొక్క విద్యాధరపురంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకి కట్టపెట్టేసి దోచుకోవడం అనేది ఆనవాయితీగా అలవాటైపోయింది. దానిలో భాగంగానే ఏది విజయవాడ పాత ఓల్డ్ బస్టాండ్ అని కూడా లూలు మాల్ అని చెప్పిన కంపెనీకి దారదత్తం చేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పోరాటం చేస్తే వెన్నుదిరగడం జరిగింది. మళ్ళీ ఆ కన్ను కోట్ల విలువ చేసే ఈ స్థలం మీద పడింది. ఈ స్థలాన్ని ఏదో విధంగా దారదత్తం చేయాలి. ఇది దాదాపు ఇక్కడ గజం వచ్చేటప్పటికి 1,50,000 పైన ఉంటుంది. మినిమం ఒక్కొక్క గజం 1,50,000 పైన ఉంటుంది. అటువంటి కాస్ట్లీ స్థలాన్ని ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఉండి ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పండి. ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతాం. రాష్ట్రంలో 12 డిపోలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కర్నూలు, రాయలసీమ, తిరుపతి, అలాగే విజయవాడ. మొట్టమొదటిగా విజయవాడ ఎంచుకున్నారు. ఎందుకంటే ఖరీదైనటువంటి భూములు, ప్రజలకు సంబంధించి 50 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవ చేస్తున్నటువంటి ఈ భూమిని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి, వాళ్ళ ఫైనాన్సర్లకి, వాళ్ళ పెట్టుబడిదారులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వంది మాగదులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.